శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పాదయాత్ర. ఇచ్చాపురంలో పాదయాత్ర ప్రారంభించిన నెల్లూరు వాసి. ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు యాత్ర. టీడీపీ అధినేత చంద్రబాబు కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేత, ఏపీ రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి నుండి తిరుపతి వరకు పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెల్దాలం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, ఈ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారులుగా రాబోతుందని అన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు మాత్రమే ఆచరించగలరని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చింతల అశోక్ అనే నెల్లూరు వాసి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు పాదయాత్రగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ప్రజలందరూ బాగుండాలి అని ఒక మంచి సత్సంకల్పంతో ఈరోజు ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. మరి ఆ పాదయాత్ర ఇచ్చాపురం నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. తూర్పున ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది అనేది ప్రజలందరి విశ్వాసం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం. మరి ఆ విశ్వాసాన్ని ఈరోజు పరిగణలోకి తీసుకుంటారు. ఇచ్చాపురం టు తడ, అక్కడ నుంచి మళ్ళీ తిరుమల మీదుగా వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దానికి ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా మరి ఆయనకి సహకరించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మరి ఇక్కడ నుంచి ఆయన ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఎవరో కనీసం తెలియకపోయినా కూడా వెంటనే ఒక సామాన్యుడు పాంగానే ఎంతో రెస్పెక్ట్గా, ఎంతో గౌరవంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని, సార్ మేము సో అండ్ సో పలానా చేద్దామనగానే సార్కి ఈరోజు మా ముందే కనీసం ఒక 5-6 కూరలు రావడం జరిగింది రాత్రి. వాటిలన్నింటినీ బ్రేక్ చేసి మాకు వెంటనే ఒక సామాన్యుడిగా నేను వచ్చి, సార్ మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమని అనగానే అడ్డంకులు ఏమి లేకుండా వెంటనే అర్లీ మార్నింగ్ సార్కున్న చాలా ఇంపార్టెంట్ పనులన్నీ బ్రేక్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా ఈరోజు నా పాదయాత్ర కాన్సెప్ట్ ఏంటంటే, మన రాష్ట్రం అంధకారంలో ఉంది, చీకట్లో ఉంది. ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మన రాష్ట్రం మనం విడిపోయినా కూడా సమర్థవంతంగా గుండెలు ఎగిరించేలాగా మూడు సంవత్సరాల్లో రాజధాని, మనకు 10 సంవత్సరాల టైం ఉన్నా కూడా 3 సంవత్సరాల్లో రాజధానికి రూపురేఖలు తెచ్చి మన రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పటంలో పెట్టే విధంగా ట్రై చేసిన మన సారు చంద్రబాబు పిచ్చివాడి చేతికి రాయిచ్చిన మాదిరిగా ప్రతి ఒక్కరిని ఉన్నత వర్గాలు, బడుగు బలహీన వర్గాల కాడి నుంచి, స్టార్టింగ్ ఇసుక నుంచి ఈ రోజు గంజాయి దాకా మన రాష్ట్రంలో అనేక రాక్షస పాలన మనం చూసాము. ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అరాచకాలు గాని, ఈ వైసీపీ నాయకులు దాడులు గాని, అనేకమైన సంఘటనలు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మనం చూసాము. ఇదే విధంగా గాని కొనసాగితే ఆంధ్రప్రదేశ్, మామూలుగా మనం అంటుంటాం బీహార్ నుంచి వలస వస్తారని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వచ్చేసింది. రాజధాని అంటే ఒక మనిషికి ఇంటి పేరు ఎలాంటిదో, రాజధాని అనేది కూడా రాష్ట్రానికి ఐడెంటిటీ. అంటే అదే బెంగళూరు అంటే ప్రపంచంలో తెలుసు, హైదరాబాద్ అంటే ప్రపంచంలో తెలుసు, చెన్నై అంటే ప్రపంచంలో తెలుసు, తమిళనాడు అంటే ప్రపంచంలో తెలియదు, తెలంగాణ అంటే ప్రపంచంలో తెలియదు, కర్ణాటక అంటే తెలియదు. ఈ విధంగా క్యాపిటల్ ఏదైతే మనం ముందుగా నిర్ణయిస్తామో దాన్ని బట్టే మన రాష్ట్ర మనుగడ ఉంటుంది, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అట్లాంటి క్యాపిటల్ ని 3 ముక్కల రాజధానులుగా చేసిన ఈ ముఖ్యమంత్రి క్లారిటీ లేకుండా రాష్ట్రాన్ని ఎట్ట పడితే అధోగతులు పాలు చేశాడు. మన రాష్ట్రం మళ్ళీ బాగుపడి ప్రతి సామాన్యుడు తన వంతు సహకారంతో, ప్రతి సామాన్యుడు స్వచ్ఛందంగా భయం లేకుండా మన రాష్ట్రంలో బ్రతకాలంటే ఖచ్చితంగా మనకు చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో అవసరము, ఎంతో అనుభవం గలవాడు. కాబట్టి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి అయితే రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో చూపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారేను. ఆయన కోసం మేమేం చేయాలా అనే క్రమంలోనే ఈ ఆలోచన పుట్టింది. దాదాపు 1200 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి
తడ నుంచి తిరుమల దాకా నాన్ స్టాప్ గా నడిచేదానికి పూనుకొని మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. అంటే మా నెల్లూరు పెద్ద నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో చెప్తుంది, ఖచ్చితంగా నువ్వు ఈ పాదయాత్ర చేయి విజయవంతం అవుతారని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని, మరి ముఖ్యంగా అశోక్ అన్న ఇక్కడికి వచ్చి వాళ్ళంటే రొటీన్ మాకు తెలిసిన వాళ్ళు ప్రతిరోజు చూసుకునే వాళ్ళమే, ఎవరో తెలియకుండా నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అన్నకి ఎప్పుడు వెళ్ళ నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.